నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ హాజరైన రేవంత్ తెలంగాణలో 4 స్థానాలపై చర్చ కాసేపట్లో పిఠాపురానికి పవన్ కళ్యాణ్ మూడో రోజు జనసేనాని ఎన్నికల ప్రచారం వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ భేటీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ కేజ్రీవాల్కు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ జైలుకు పంపాలని కోర్టు ఆదేశం తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు తెలంగాణలో 4 రోజుల పాటు వడగాలులు రెడ్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం కేజ్రీవాల్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇవాల్టితో 10 రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయన్ను తీహార్ జైలుకు పంపించాలని కోర్టు ఆదేశించింది. పది రోజుల విచారణలో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం వంటి అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులరెడ్డి సహా కవిత కోసం పనిచేసిన వ్యక్తులు, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆప్ ఆఫీస్ నుంచే గోవా ఎన్నికల వ్యవహారం నడిపించారని ఆ పార్టీ గోవా నేత ఈడీకి తెలిపారు. అయితే కేజ్రీవాల్ సతీమణి సునీత ఫోన్ డేటాను కూడా ఈడీ అధికారులు పరిశీలించారు. కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు.
ఇవాల్టితో 10 రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయన్ను తిహార్ జైలుకు పంపించాలని కోర్టు ఆదేశించింది. 10 రోజుల విచారణలో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం వంటి అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులరెడ్డి సహా కవిత కోసం పనిచేసిన వ్యక్తులు, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆప్ ఆఫీస్ నుంచే గోవా ఎన్నికల వ్యవహారం నడిపించారని ఆ పార్టీ గోవా నేత ఈడీకి తెలిపారు. కేజ్రీవాల్ సతీమణి సునీత ఫోన్ డేటాను ఈడీ అధికారులు పరిశీలించారు. కేజ్రీవాల్ స్థిర చర ఆస్తుల వివరాలు, ఐటీఆర్, ఇతర ఆర్థిక వివరాలను పరిశీలించారు. పంజాబ్లోని సీనియర్ ఎక్సైజ్ అధికారులతో పాటు ఢిల్లీ ఆప్ మంత్రి కైలాష్ గెహ్లట్ను పరిశీలించారు ఈడీ అధికారులు. ఇక కస్టడీ ముగియడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో తిహార్ జైలుకు తరలించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇవాల్టితో 10 రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయన్ను తిహార్ జైలుకు పంపించాలని కోర్టు ఆదేశించింది. పది రోజుల విచారణలో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం వంటి అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులరెడ్డి సహా కవిత కోసం పనిచేసిన వ్యక్తులు, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆప్ ఆఫీస్ నుంచే గోవా ఎన్నికల వ్యవహారం నడిపించారని ఆ పార్టీ గోవా నేత ఈడీకి తెలిపారు. కేజ్రీవాల్ సతీమణి సునీత ఫోన్ డేటాను ఈడీ అధికారులు పరిశీలించారు. కేజ్రీవాల్ స్థిర చర ఆస్తుల వివరాలు, ఐటీఆర్, ఇతర ఆర్థిక వివరాలను పరిశీలించారు. పంజాబ్లోని సీనియర్ ఎక్సైజ్ అధికారులతో పాటు ఢిల్లీ ఆప్ మంత్రి కైలాష్ గెహ్లట్ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇక కస్టడీ ముగియడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో తిహార్ జైలుకు తరలించనున్నారు.
రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతుంది. అభ్యర్థుల తుది జాబితాపై చర్చించి ఆమోద ముద్ర వేసి ఆ వెంటనే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతుంది. అభ్యర్థుల తుది జాబితాపై చర్చించి ఆమోద ముద్ర వేసి ఆ వెంటనే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అనేది కూడా తుది దశకు చేరుకుందని కూడా తెలుస్తా ఉంది. ఏదైతే దీనిపై అయితే కనుక ఇప్పటికే అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కసరత్తు చేయడం కూడా జరిగింది. ఇక ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో పాటు రఘువీరారెడ్డి, అదేవిధంగా వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాకూర్ కూడా, వీరందరూ కూడా ఇటు పార్టీ అగ్రనేతలతో అయితే కనుక డిస్కషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే అభ్యర్థుల తుది జాబితా అనేది కూడా విడుదల చేసే అందుకు కూడా ఇటు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై అయితే కనుక ఢిల్లీలో చర్చల అనంతరం కూడా ఇటు ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకి ప్రచారాలను బరిలో దిగే విధంగా కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు అయితే కనుక కాంగ్రెస్ తప్పుకోవడంతో దీనిపై కనుక వారికి కూడా సీట్లు కేటాయిస్తారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు కాంగ్రెస్ అనేది కూడా పూర్వ వైభవం తెచ్చుకునే విధంగా కూడా రాష్ట్రంలో ముందడుగు వేయాలంటూ కూడా అగ్రనేతలు సూచిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక ఏదేమైనప్పటికీ ఢిల్లీ ప్రాంతం కూడా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయితే కనుక ప్రచారంలో పాల్గొంటున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ సంతోష్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది లైవ్ లో చూద్దాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం భారతదేశంలో కానీ రైతులకి నష్టపరిహారం వచ్చేది. ఈయన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీము రద్దు చేసిండు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మేము ప్రతిపక్ష శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలు డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తారని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల, వరదల వల్ల, కరువు వల్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వలే. నువ్వు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయర్ కొంత ఏదో ఒక 2 జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించారు, అక్కడ కూడా పైసలు ఇవ్వలే. దయచేసి ఇది రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని, ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి. కమిషన్ల కకృతి కోసం, అనాలోచిత విధానాలతో, డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, సరే కన్స్ట్రక్షన్ లేదు, ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా. సిగ్గుపడాలి, తల వంచుకోవాలి, యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన అసలు ఆ కకృతి, ఆ కరప్షను, ఆ గ్రీడు, ఆ ల్యాక్ ఆఫ్ డిజైను, ల్యాక్ ఆఫ్ ప్లానింగు, ఎక్కువ మాట్లాడడం,
నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇలా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఎవరు ఇంత దోపిడీ చేసుకున్నకపోయి ఉండొచ్చు. ఇంత అనాలోచిత విధానాలు, ఇంత అసమర్థత, ఇంత యాడ్హాక్ విధానాలతో తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ని నాశనం చేసి ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా? కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు? మినిమం కామన్ సెన్స్ ఉండాలి, కొంత షేమ్ ఫీల్ కావాలి. అరే మేము ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టినవే, తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల మనందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నేను ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను ఎప్పుడూ కొద్దిగా హార్ష్గా అతిశయోక్తిగా మాట్లాడను, బట్ నేను ఆయన మాట్లాడే తీరు నాకు చాలా చాలా ఇది అరే ఇంత సిగ్గు లేకుండా డ్రైవర్ అంటే మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీ హయాంలోనే కూలిపోయి అదే హాహా ఊహు అంటున్నాడు ఆయన. ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఓకేనా అంటాడు. ఏంటిది అది? ఇంకెక్కడో కూలిపోలేదా? ఇది కూలిపోతే ఏంది అంటున్నాడు ఆయన. అమెరికాలో ఎక్కడో కూలిపోయిందట. ఏంది అసలు ఏంది ఆ మాటలు? మరి ఇంత సిగ్గుతప్పు ఉండడం ఇది సరైంది కాదు కేసీఆర్ గారు అని చెప్పి నేను మనం చేస్తున్నా. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో తుమ్మడిట్టి బ్యారేజ్ కింద 38,000 కోట్లున్న ప్రాజెక్టు 80,000 కోట్లకు పెంచారు. ఇది అదే ఆయకట్టుకి సిడబ్ల్యూసి అప్రూవల్ 80,000 కోట్లకు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు 1,27,000 కోట్లకు పెంచిండ్రు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 1,47,000 కోట్లు అవుతుంది. అంటే ఏంటిదంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజానీకాని మీద రైతాంగం మీద భారం ప్రతి సంవత్సరం కేవలం ఫైనాన్స్ కాస్ట్ 15,000 కోట్లు. అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ అయ్యి మళ్ళీ అన్ని పంపులు నడుస్తే ఎలక్ట్రిసిటీ బర్డన్ 10,000 కోట్లు. అయినా సరే మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్ళు ఇస్తుందా అంటే అది మీ కండ్ల ముందే కూలిపోయి అదేదో అట్లా చేస్తే బాగుండు ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పడం ఇది ఇంతకంటే మరి వికారమైన విషయం ఉండదు. అక్టోబర్ 21వ తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. వాళ్లే నీళ్ళు వదిలిపెట్టేసిండ్రు. ఎట్లా బ్యారేజ్ కూలిపోతుందో ఏమో అని తెలిసి వాళ్ళే నీళ్ళు వదిలిపెట్టిండ్రు. ఆహా ఇప్పుడు అది మీరు పంపు చేయకపోయినరు, అది చేయకపోయిన ఏం మాటలు అవి. మరి తర్వాత అన్నారం బ్యారేజ్లో కూడా అదే లీకులు మొదలైనవి. భారతదేశంలో ఈ డ్యామ్లు బ్యారేజీల మీద కాన్స్టిట్యూషనల్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు, మీరు నీళ్లు స్టోర్ చేయొద్దు అని. నీ ఉచిత సలహాలు తమరి ఎక్స్పర్ట్ అడ్వైస్ కంటే ఎన్డీఎస్ఏ కొంత మోర్ ఎక్స్పర్ట్స్ అని మేము అనుకుంటున్నాం. ఓకే అందుకోసమే మేము ఎన్డీఎస్ఏ సలహా మీద పోతున్నాం. సరే అయినా సరే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ అక్టోబర్లో 2023 అంటే మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ 7, 2023. అప్పుడు 23 టీఎంసీల నీళ్లు సముద్రంలో వదిలిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. అదేవిధంగా చాలా స్పష్టంగా 2019లోనే ఈ బ్యారేజీల్లో జరుగుతున్న లీకేజీలు ప్రాబ్లమ్స్ అనేక సందర్భాల్లో నోటీస్ అయ్యి అప్పుడే వీళ్ళు సరిగ్గా రెక్టిఫికేషన్ తీసుకుంటే ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది. కేఆర్ఎంబి గురించి ఏదో మాట్లాడతాడు. అసలు విచిత్రమైన విషయం, ఈ పెద్ద మనిషి పోయి
ఈ పెద్ద మనిషి పోయి కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి ఒప్పుకొని వచ్చిండు. 9 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం యునానిమస్గా వాళ్ళు పోయి మేము కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పచెప్తామని చెప్పొచ్చిండ్రు. మేము అధికారంలో వచ్చినాక పారదర్శకంగా శాసనసభలో చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కృష్ణా ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబికి అప్పచెప్పము అని శాసనసభలో మేము చర్చ పెట్టింది మీరందరూ చూసినారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారండి? ఇక విచిత్రమైన విషయం. ఇంకో విషయం, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 జూలై 2023 ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటూ ఒక రివ్యూ పెట్టి గోదావరి అండ్ కృష్ణా బేసిన్లో సరిపోను నీళ్లు లేవు అని చెప్పి ఆ తర్వాత ఏది జూలై 2023 ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్. ఎవరు ఇరిగేషన్ మినిస్ట్రీ? కేసీఆర్. మీటింగ్ పెట్టి నీళ్లు సరిపోను లేవు, ఆ డేట్ తర్వాత ఇరిగేషన్కి నీళ్లు తగ్గించేసేయాలి, కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే నీళ్లు కాపాడుకోవాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. దిస్ ఇస్ అన్ అఫీషియలీ ఆన్ రికార్డ్. 2 జూలై 2023. ఇప్పుడు నువ్వు వచ్చి లబోదివో మొత్తుకుంటే ఏమన్నట్టు? అంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే అది. అదేవిధంగా తప్పుడు అంకెలు, నిన్న మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనబోయి ఇంకేదో అన్నాడు. డెఫినెట్లీ మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ 7వ తారీఖున. వర్షాకాలం మీ ఉన్న సమయంలో వచ్చిపోయింది. అది వర్షాలు తక్కువ పడ్డాయి, రిజర్వాయర్స్లో నీళ్లు తక్కువ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా ఈ క్రైసిస్ సిచ్యువేషన్ డీల్ చేస్తున్నాం, రైతులను ఆదుకోవడానికి, వేసవి కాలంలో ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం కొంత నీళ్లు రిజర్వ్ చేసుకోవడానికి మేము పూర్తి ఒక వరుస రివ్యూలతో దాన్ని సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఇరిగేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ రెండూ కలిపి పలు రివ్యూ మీటింగ్లు కూడా జరిగినాయి. అదేవిధంగా మిషన్ భగీరథ అంటాడు. ఇంకో నాది పార్లమెంట్ అనుభవం చెప్పాలి. నేను పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసిన, ఏమని, అసలు ఈ మిషన్ భగీరథకి ఎంత ఖర్చు పెట్టిన మీరు, ఎంత అప్పులు తీసుకొచ్చిండ్రు, ఎన్నిళ్ళకి నీళ్ళు ఇచ్చిండ్రు అని. పార్లమెంటులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జవాబు, మొత్తం సుమారు 45,000 కోట్లు ఖర్చు పెట్టిన అప్పు తీసుకొచ్చి. తెలంగాణ రాష్ట్రంలో 99.9% ఇండ్లకి కొత్తగా మీరు నల్లాలు పెట్టి నీళ్ళు ఇస్తున్నారని చెప్పి జవాబు చెప్పినాడు వీళ్ళు. పచ్చి అబద్ధం. మిషన్ భగీరథ టోటల్ ఫెయిలియర్ అయింది. మిషన్ భగీరథ మీకు కమిషన్ భగీరథ అయింది కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. దయచేసి మీరు గమనించాలి. మిషన్ భగీరథ నిజంగానే వీళ్ళు సరిగ్గా నిర్వహించి కమిషన్ల కక్కుర్తి లేకుంటే వాళ్ళు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఇచ్చిన జవాబులో 99.9% అన్ని ఇండ్లకి, తెలంగాణలో అన్ని ఇండ్లకి కొత్త నల్లాలు ఇచ్చి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చుంటే ఈరోజు ప్రాబ్లం రాకపోయేది. అందులో కమిషన్ల కక్కుర్తి, కరప్షను సరిగ్గా అది నిర్వహించినందుకే ఈరోజు తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా కొన్ని అంకెలు కూడా మీకు చెప్పాలి. జూరాలలో ఈరోజు వరకు 2023-24లో వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీలు. గత ప్రభుత్వాలు ఎంత వచ్చినాయండి? గత సంవత్సరాల్లో ఈ సంవత్సరం 154 టీఎంసీలు. 2023లో 1229 టీఎంసీలు. ప్లీజ్ ఫిగర్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
ఈ సంవత్సరం వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీ జూరాలలో. 2023 వచ్చిన ఇన్ఫ్లోస్ 1229 టీఎంసీ, ఆల్మోస్ట్ 10 times. 2022లో వచ్చిన ఇన్ఫ్లోస్ 885 టీఎంసీ. 2021లో వచ్చిన ఇన్ఫ్లోస్ 1300 టీఎంసీలు, 1306.25 టీఎంసీలు. మరి ఇది ప్రకృతి వైపరీత్యమా, మరి ఇంకేదన్నా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్స్ మీకు చెప్తా. నాగార్జున సాగర్లో నిజంగా కృష్ణా బేసిన్కి, కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కృష్ణా నది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ముచుమరి నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ఎవ్రీడే 10 టీఎంసీలు ఎత్తుకపోయినా, ఇల్లీగల్గా మన నీళ్లు తీసుకపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి బలాయి చేసుకుంటూ, వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ, కృష్ణానదీ జలాలు వాళ్ళు ఇల్లీగల్ డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈరోజు ఆయన మొసలి కన్నీళ్ళు కాల్స్తుంటే ఇది ఎంత వికారమైన విషయం ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను అంకెలతో సహా శాసనసభలో నిర్మించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి తక్కువ డైవర్ట్ అయినాయి, ప్రత్యేక తెలంగాణలో ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది కేసీఆర్ అసమర్థత. కేసీఆర్ జగన్ కలిసి మరి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలపై, రైతులపై చేసిన కాన్స్పిరసీ ఇది. మరి ఇప్పుడు నాగార్జున సాగర్లో దయచేసి అది మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి ఇల్లీగల్గా ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది ఆన్ రికార్డ్ ఫిగర్స్తో సహా నేను శాసనసభలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి మాట్లాడిన పెద్ద మనిషి. నాగార్జున సాగర్లో ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ అప్రాక్సిమేట్గా 130 టీఎంసీలు ఉంది. టోటల్ కెపాసిటీ 312 టీఎంసీ. లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి నాగార్జున సాగర్లో ఎంత అవైలబుల్ ఉంది? 160 టీఎంసీలు. దయచేసి గమనించాలి. నౌ అబౌట్ 135, లాస్ట్ ఇయర్ అబౌట్ 167 టీఎంసీ. మరి అదేవిధంగా ఇంకొక విషయం కూడా, నారాయణపూర్ డ్యామ్ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినందుకు ఈసారి ఆ రీజనరేటెడ్ వాటర్ కూడా మనకు రాలేదు. దాని ద్వారా కూడా 10 to 11 టీఎంసీ నీళ్లు తగ్గినాయి, ఇన్ఫ్లోస్ ఆఫ్ కృష్ణా రివర్. అదేవిధంగా గోదావరి బేసిన్, ఎస్ఆర్ఎస్పి, ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, సైన్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది కన్సర్న్ ఇంజనీర్స్. ఓకే, ఎస్ఆర్ఎస్పి ఇయర్ ఎన్ని వచ్చినాయి ఇప్పటివరకు ఇన్ఫ్లోస్? ఎస్ఆర్ఎస్పికి యావరేజ్ ఎస్ఆర్ఎస్పి నేను వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటే చదువుతున్నాను. ది యావరేజ్ ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ ఇన్ ద వాటర్ ఇయర్ ఇన్ 23-24 at SRSP is 205 టీఎంసీ. ఓకే, 205 టీఎంసీలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ వచ్చినాయి 590 టీఎంసీలు వచ్చినాయి. ఓకే, 2022లో ఎంత వచ్చినాయి? 670 టీఎంసీలు వచ్చినాయి. 2021లో ఎంత వచ్చినాయి? 360 టీఎంసీలు వచ్చినాయి. అంటే ఎస్ఆర్ఎస్పిలో కూడా ఇన్ఫ్లోస్ తగ్గిన విషయం తెలంగాణ ప్రజానీకానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా present water availability in Sripad Sagar Ellampalli project is about 7 TMC. ఇంక చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడిండు. హైదరాబాద్కి వాళ్ళట కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చినట.
ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం తగదు. కృష్ణా నుంచి గోదావరి నుంచి హైదరాబాద్కి నదీ జలాల ప్రాజెక్టులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మంజూరు చేసి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఎంతున్నాయి నీళ్లు? శ్రీపాద్ సాగర్ ఎల్లంపల్లిలో 7 TMCలు ఉన్నాయి. గత సంవత్సరం ఇదే రోజు ఎన్ని ఉన్నాయి? 12.5 TMC ఉన్నాయి. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సరే, కొంత డెఫిసిట్ వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది. మరి అది ఈ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కలిసి ఇది ప్రజలకి మరి తక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉన్న పరిస్థితుల్లో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ కొన్ని ఫిగర్స్ మళ్ళీ మీకు రీడౌట్ చేస్తా. నాగార్జున సాగర్లో ఇప్పుడు అప్రాక్సిమేట్గా 135 TMC ఉన్నాయి. పోయిన సంవత్సరం 167 TMCలు ఉండే. అదేవిధంగా SRSPలో ఇప్పుడు 13 TMCలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఈ టైంలో 28 TMCలు ఉన్నాయి. అదేవిధంగా మిడ్ మానేర్లో ఇప్పుడు 7 TMCలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే టైంకి 20 TMCలు ఉన్నాయి. లోవర్ మానేర్లో ఇప్పుడు 5 TMCలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజుకి 12 TMCలు ఉన్నాయి. మీకు చాలా స్పష్టంగా మరి ఇరిగేషన్లో కానీ పవర్లో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులకి ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాము. ఇటువంటి రూమర్స్, ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఎవరు నమ్మొద్దు. తమ అధికారం పోవడమే కాదు, చాలా విచిత్రంగా నిన్న కేసీఆర్ గారు పోలీసు వాళ్ళకి అంటున్నాడు, పోలీసు వాళ్ళు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు. అసలు పోలీస్ శాఖని ఎక్కువ మిస్యూజ్ చేసుకుంది. ఫోన్ ట్యాపింగు, ఇక రకరకాల మరి వాళ్ళ డబ్బులు వాళ్ళ పోలీస్ వ్యాన్లు తీసుకుపోవడం ఎక్కువ ఉపయోగించింది కేసీఆరే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఇంకెవరు ఉపయోగించారు. ఆయన పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు ఆయన. మరి ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో, ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక డిప్రెషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్ధాలని ఖండిస్తున్నాము. ఇంత దిగజారుడు అండి. 100 రోజుల్లో 250 మంది సూసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ గారు ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం తగదిది. ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి. ఇస్ ఎ కంప్లీట్ లై. 100 రోజుల్లో 200 మంది సూసైడ్, కంప్లీట్ లై. మరి మీరు పవర్ విషయం మాట్లాడడం, మీరు ఏం చేయలేదు. పవర్లో మీరు ఇరిగేషన్ సర్వనాశనం చేసినారు. మీరు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. మీరు 10 ఏళ్ల పాటు దోపిడీ చేసినారు. రాష్ట్ర ప్రజలు ఒక స్వీపింగ్ మ్యాండేట్ మీకు వ్యతిరేకించారు. మరి మీరు కొద్దిగా హుందా ఉండి మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి, ప్రజలందరూ గమనిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అసలు కరువు వచ్చింది వాళ్ళ టైంలోనే. దాన్ని మేము ఎట్లా బెస్ట్ హ్యాండిల్ చేయాలో చేస్తున్నాం. రైతులకి ప్రజలందరికీ మేలు చేసే విధంగా పోతాం. కరెంటు 24 గంటలు కరెంటు ఆ పాలసీకి మేము కట్టుబడి ఉండి చాలా సమర్థవంతంగా. ఆయనే అన్నాడు గత ప్రభుత్వానికంటే ఇప్పుడు పవర్ డిమాండ్ పెరిగిందని. నిన్న ఆయనే అన్నాడు ప్రెస్ మీట్లో. ఎంత పవర్ డిమాండ్ పెరిగినా 24 గంటల కరెంట్ ఇవ్వడానికి మరి ఉన్న వాటర్తో ఎంత మ్యాక్సిమం క్రాప్ సేవ్ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అరే ఆరోపణ చేసినా ఆయన చెప్పాలి కదా. ఇది అబద్ధాలని నేను చెప్తున్నా కదా. ఇది అబద్ధాలు ఉంటున్నా. రైతు ఆత్మహత్యలు జరగలేదు అంటున్నా నేను.
ఎవరు చేయడం లేదు, మీరు ఎట్లంటున్నారు? అసలు మీకు ఒకటి పవరు, డ్రింకింగ్ వాటరు సమర్థవంతంగా మరి ఇప్పుడు సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఎక్కడ జరిగిందో దాన్ని అసెస్మెంట్ చేసుకొని మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరిగా చేస్తాము. ఓకే, చూడండి, ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కొత్త పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టడానికి వీలు కాదని కేసీఆర్ గారు మీకు తెలియదా? ఇది ఇన్నేళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టలేము. ఇది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయినాక క్యాబినెట్ తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఓకే, మేము కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము కూడా రిక్వెస్ట్ చేసినాము. ఒక తొందరగా మీరు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం మేము ఏ విధంగా ద వే ఫార్వర్డ్ మీరు చెప్పండి, దాని విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, వాళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పినరు, నేను పాయింట్ బై పాయింట్ దాన్ని ఖండించిన, దాన్ని హైలైట్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు జిఎస్టీని గుడ్డిగా వ్యతిరేకించారు. జిఎస్టీ ఈరోజు వ్యాపారస్తులకు వరంగా మారింది. ఏ రకమైనటువంటి వేధింపు లేకుండా, ఎవరి కంపెనీో ఎవరు ఫేసో తెలియకుండా వాళ్ళ ఇళ్లలో కూర్చొని, వాళ్ళ ఆఫీసులో కూర్చొని జిఎస్టీ పేమెంట్ చేయొచ్చు. ఈరోజు దీని కారణంగా దేశానికి లాభం జరుగుతూ ఉంది. నెలకు సగటున 1.66 lakhs కోట్ల రూపాయలు, 1.66 lakhs crores ఎవ్రీ ఇయర్ రెవెన్యూ జిఎస్టీ ద్వారా మన దేశానికి వస్తుంది. అదే సిస్టంలో అదే ఆఫీసులు, అదే ఆఫీసర్స్ ఈరోజు ఏ రకంగా ఇన్కమ్ పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2016లో మేము ప్రారంభిస్తే మన దేశంలో 26,500 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ప్రపంచంలో ఎక్కడా లేదు. 26,500 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో జరిగాయి. లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. ఈరోజు ఎఫ్డిఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ $596 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 50 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఒక ఎంఎస్ఎంఈలోనే 15 కోట్ల మందికి నూతన ఉద్యోగాలు వచ్చాయి.
46 కోట్ల మందికి ముద్రా రుణాలు ఇచ్చాం మేము ముద్రా స్కీమ్ వచ్చిన తర్వాత. ఏవైతే ఇండియాలో షార్టేజ్ ఉందో, ఏదైతే ఉత్పత్తులు మన దేశానికి అవసరమో దాన్ని ప్రోత్సహించడం కోసము పిఎల్ఐ స్కీము ఈరోజు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. $51 కోట్ల జనధన్ అకౌంట్లు, న్యూ అకౌంట్లు మన దేశ ప్రజలు, 140 కోట్ల మంది ప్రజలు. అందులో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 51 కోట్ల మందికి న్యూ అకౌంట్స్ ఇచ్చామంటే అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ 35% ప్రజలకు మేము వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్లు కొత్తగా వచ్చాయి 51 కోట్ల మందికి. ఇందులో చాలామంది అన్నారు పేదవాడికి బ్యాంక్ అకౌంట్ ఎందుకు అని. ఈ జనధన్ అకౌంట్లు ఏవైతే పేదవాళ్ళకి అందించామో వాళ్ళు ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి హనుమకొండ జిల్లాకు వచ్చారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావ్య. నేరుగా హనుమకొండలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వారికి వర్ధపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కలిసిన కడియం శ్రీహరి కావ్య తాజా రాజకీయాలపై చర్చించారు. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ఈ సందర్భంగా కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత తొలిసారి హనుమకొండ జిల్లాకు వచ్చారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావ్య. నేరుగా హనుమకొండలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వారికి వర్ధపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కలిసిన కడియం శ్రీహరి కావ్య తాజా రాజకీయాలపై చర్చించారు. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ఈ సందర్భంగా కడియం శ్రీహరి అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సుధాకర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుధాకర్. టీఆర్ఎస్ పార్టీని వీరు కాంగ్రెస్ వరంగల్ జిల్లా రావడం జరిగింది. వరంగల్ జిల్లా వచ్చిన తర్వాత ప్రజలు వరంగల్ జిల్లాలో ఉన్న వర్ధంతులకు సంబంధించిన కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే గారిని వెళ్ళి అతనితో కలిసి మాట్లాడారు. అదే కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేయాలని సంతోషకరమైన వార్త సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఒక రాజకీయంలో కూలర్గా పనిచేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా సాధ్యమైందని చెప్పడం జరుగుతుంది. బీజేపీ చేస్తున్న మతోన్మాది అట్లాంటి కార్యక్రమం తగ్గించుకోవాలి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అట్లాంటి కాంగ్రెస్ వాళ్ళని సాధ్యమైతే అని చెప్పడం జరుగుతుంది. నియోజకవర్గంలో మొత్తం తిరిగి 7 నియోజకవర్గాలు 7 నియోజకవర్గానికి పార్లమెంట్ కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా కలిసి అందరితో మర్యాద కలగడం జరుగుతుంది. ఈ రోజు ఇంతకుముందుకే చూస్తే మళ్ళీ కొండ సురేఖం కూడా కలవడం జరిగింది. కొండ సురేఖ నివాసానికి వెళ్ళి కొండ సురేఖ కుందమల్లి గారు మాజీ ఎమ్మెల్సీ ఇద్దరు మర్యాదవంతంగా వెళ్తే రాష్ట్రాలు తీసుకోవడం జరిగింది. వారు కూడా మొత్తం అందరినీ కూడా కల్పించి అందరితో పాటు మనం ఒకటే శాతపై నుండి గెలవాలని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం వారు ఒకటే చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ గురించి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి దీంతో పాటు అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే మరో పక్కన చూస్తే దీంతో పాటు రెండు జిల్లాలో మొత్తం ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో వెళ్ళి అందరితో కలిసి మాట్లాడి మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతరంలో తీసుకురావాలని చెప్పే ఉద్దేశం తిరుగుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
నంద్యాల జిల్లా అల్లూరులో టీడీపీ నేత మాజీ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ పోలీసులు. భూ వివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు వెళ్లారు. దీంతో మొదట నోటీసు ఇవ్వాలని శివానందరెడ్డి కోరగా పోలీసులు నోటీసులు ప్రిపేర్ చేస్తుండగానే వేగంగా కారెక్కి వెళ్లిపోయారు శివానందరెడ్డి. దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా దొరకకుండా తప్పించుకుని వెళ్లిపోయారు శివానందరెడ్డి. రైట్, స్వతంత్ర ఎక్స్క్లూసివ్ వీడియోస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా అల్లూరులో టీడీపీ నేత మాజీ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ పోలీసులు. భూ వివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు వెళ్లారు. దీంతో మొదటి నోటీసు ఇవ్వాలని శివానందరెడ్డి కోరగా పోలీసులు నోటీసులు ప్రిపేర్ చేస్తుండగానే వేగంగా కారెక్కి వెళ్లిపోయారు శివానందరెడ్డి. దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా దొరకకుండా తప్పించుకుని వెళ్లిపోయారు శివానందరెడ్డి. మా రిపోర్టర్ పవన్ ఫోన్లు అందిస్తారు. చెప్పండి పవన్. హైదరాబాద్ లో అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడిన ఒక టీడీపీ నేత మాజీ ఐపీఎస్ అధికారి శివానంద్ రెడ్డి ఇంటికి ఈరోజు తెలంగాణ పోలీసులు వెళ్లారు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలం అల్లూరులోని అతని నివాసానికి వెళ్లిన తెలంగాణ పోలీసులను పూర్తిగా అతను వాగ్వాదాన్ని కూడా దిగారు. అయితే పోలీసులు కన్ను తప్పి దీనికి సంబంధించి వారి వద్ద నుంచి కూడా వేరే వాహనంలో కూడా వెళ్లిపోయిన సంబంధించి దీనిపైన పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా శివానందరెడ్డి పోలీసులతో వాగ్వాదాన్ని కూడా చోటు చేసుకున్నారు. అయితే దీంతో పోలీసులు నోటీసులు తయారు చేస్తుండగానే ఇంట్లోకి వెళ్లి వస్తానని చెప్పి వేరే కారులో అక్కడి నుంచి కూడా పరారయ్యారు. దీంతో అక్కడ టీడీపీ శ్రేణులు కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వారిని కూడా అడ్డుకున్నారు. మొత్తానికి చూస్తే శివానంద్ రెడ్డి రాజనగర్లోని భూ సంబంధించిన పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలానికి సంబంధించి రెగ్యులరేషన్ చేసుకోవడం, అంతేకాకుండా నాచారంలో కూడా భూ సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా అక్రమాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. మొత్తానికి ఇటు హైదరాబాద్ లో అతని పైన శివానంద్ రెడ్డి పైన కూడా 194 సెక్షన్ కేసు కూడా నమోదైంది. మొత్తానికి దీనిపైన పోలీసులు ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.